డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ మన విమోచనకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుని మహాశక్తిగల నామమున మా స్వాగతం. మన డైలీ బైబిల్ డివోషన్స్లో న్యాయాధిపతుల గ్రంథం నుండి గత వారం నుండి మనము ధారావాహిక సందేశాలు ప్రారంభించాం. ఇశ్రాయేలుల రెండవ న్యాయాధిపతిని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఏహుడ్ ద రెస్క్యూయర్. ఏహూదు ఇశ్రాయేలుల రక్షకుడు అనే నేటి అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు మనల్ని వాక్య ధ్యానంలోనికి నడిపించుకున్నకు ఈ భక్తి గీతాన్ని విందాం. రక్షణ యెహోవాయే, నా ప్రాణ దుర్గము యెహోవాయే. నా వెలుగు రక్షణ యెహోవాయే, నా ప్రాణ దుర్గము యెహోవాయే. యెహోవాయే నా యెహోవాయే, నా ఆశ్రయ దుర్గము నా యెహోవాయే. నా వెలుగు రక్షణ యెహోవాయే, నా ప్రాణ దుర్గము యెహోవాయే. నా మీదికి యుద్ధములే రేగినను, నా హృదయమిక మీద భయముందదు. నే కోరిన వరమే ప్రభు నాకిచ్చును, తన ఆలయములో ఇక ధ్యానించెదను. నా బ్రతుకు కాలమంతయు ప్రభు మందిరములో ఇక నే నివసించెదను. నా వెలుగు రక్షణ యెహోవాయే, నా ప్రాణ దుర్గము యెహోవాయే. బదలే దిగి వచ్చిన తన పర్ణశాలలో ప్రభు నన్ను దాచును. ప్రభు ఆలయములో ఉత్సహించుచు నా సర్వమునే ప్రభుకే అర్పింతును. పాడెదను స్తుతించెదను, ప్రభు నా ప్రార్థన విని నాకు ఉత్తరమిచ్చును. వెలుగు రక్షణ యెహోవాయే, నా ప్రాణ దుర్గము యెహోవాయే. అనుదిన దైవ ధ్యానంకు స్వాగతము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం. ప్రభా, మీ వాక్యం ధ్యానించుచుండగా మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మరి వాక్య వెలుగులో మా యొక్క జీవితాలను మరి సరిచేసుకుంటకు మీ కృపను చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభువా, ఆమెన్. న్యాయాధిపతుల గ్రంథము మొదటి 11 వచనాలు మనము గత వారం నేర్చుకుని ఉన్నాము. ఈ ధ్యానంలో మనం ఏం నేర్చుకున్నామంటే,
మొదటి న్యాయాధిపతి అయిన ఒత్నియేలు గురించి మనం నేర్చుకుని ఉన్నామండి. ఒత్నియేలు ఎవరు అనగా కనాజు కుమారుడు ఈయన. అయితే మొదటి న్యాయాధిపతిగా ఎన్నుకొనబడడానికి ఆయనకు ప్రత్యేకమైన లక్షణాలు ఏమీ లేకపోయినను ఆయన దేవుని యొక్క కృపను పొందినవాడై, మరి మొట్టమొదటిగా ఎప్పుడైతే కాలేబు దేబేరును జయించుటకు ఎవరైనా ముందుకు వస్తారా అని అడిగినప్పుడు చాలా సాహసంగా ఒత్నియేలు ముందుకెళ్ళి దేబేరును జయించుకొని వస్తాడు. దాని ద్వారా అక్సాను వివాహం చేసుకొనగలుగుతాడు, భార్యగా పొందుకోగలుగుతాడు, మరియు దేవుని యొక్క కృప ఆయన మీదికి వస్తుంది. ఈ విధంగా ఒత్నియేలు మొట్టమొదటి న్యాయాధిపతిగా నియమింపబడి మరి 8 సంవత్సరాల చెర నుండి వారిని విడిపించి, ఇశ్రాయేలీలను కూషానిష్రాతామను రాజు దగ్గర నుండి విడిపించి 40 సంవత్సరాల యొక్క ప్రశాంత జీవితాన్ని మరి ఇశ్రాయేలీలకు దయచేస్తాడు. మరి ఈ విధంగా ఉన్న ఒత్నియేలు మరణాంతరము ఇశ్రాయేలీలు తిరిగి మళ్ళీ పాపంలోనికి ప్రవేశిస్తారు. తిరిగి కానానీయులతో సాంగత్యం చేస్తారు, దేవుని యొక్క ఆజ్ఞలను మీరుతారు. అప్పుడు దేవుని యొక్క కోపము తిరిగి ఇశ్రాయేలీల మీదకి వచ్చినప్పుడు ఆయన తిరిగి వారిని శత్రువులకు అప్పచెప్పాలని అనుకుంటారు. అయితే ఇక్కడ 3వ అధ్యాయము 12వ వచనం చూసినట్టయితే, ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులేరి గనక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచెను. తిరిగి వీరు పాపం చేసినప్పుడు యెహోవా దేవుడు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరుస్తాడు. ఎగ్లోనును బలపరిచినప్పుడు ఆయన అమ్మోనీయులతో కూడా వచ్చి మరి ఇశ్రాయేలీలను చెరగా తీసుకొని ఖర్జూర వృక్షములు కల పట్టణం అనగా ఎరికో పట్టణంని ఆక్రమించుకొని వారిని బానిసలుగా తీసుకొని వెళ్తాడు. ఈ బానిసత్వము 18 సంవత్సరాలు. మరి ఎగ్లోను గురించి చూసినట్టయితే ఆయన బహు స్థూలకాయుడు, చాలా లావుగా ఉండే వ్యక్తి. మరి ఈ 18 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గినప్పుడు ఇశ్రాయేలీలకు అధిక శ్రమ కలిగినప్పుడు వారు తిరిగి మళ్ళీ యెహోవా దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఏహూదును మరి న్యాయాధిపతిగా నియమిస్తాడు. ఏహూదు ఎవరు అనగా బెన్యామీయుడైన గేరా కుమారుడే ఈ ఏహూదు. ఏహూదు యొక్క ప్రత్యేకత ఏమిటనగా ఆయన ఎడమ చేతి పనివాటం కలవాడు అనగా మరి ఈ రోజుల్లో ఎడమ చేతి పనివాటం కలవారిని చూసినట్టయితే మనం కొంచెం చిన్న చూపు చూస్తుంటాం, లెఫ్ట్ హ్యాండర్ అంటాము. కానీ మరి దేవుని దృష్టిలో ఎలాంటి లోపము కూడా ఆయన దృష్టిలో లోపము కాదు. ఆయన శారీరక బలహీనతలను చూసే దేవుడు కాదు, ఆయన మనసును చూసే దేవుడు. మరి ఇక్కడ ఏహూదును ఆయన న్యాయాధిపతిగా ఎంచుకుంటాడు. ఏహూదు శారీరకంగా బలహీనుడేమో కానీ జ్ఞానవంతుడు. మరి ఎగ్లోనును జయించుటకు ఒక పన్నాగాన్ని పన్నుతాడు. ఏ విధంగా అనగా ఇశ్రాయేలీలు ప్రతి సంవత్సరము మరి ఎగ్లోను రాజుకు కప్పం కట్టవలసి ఉంటుంది. ఆ కప్పం కట్టుటకు మరి ఏహూదు కూడా వెళ్తాడు. ఏహూదు వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే ఒక 2 అంచుల మూర పొడవు కలిగిన ఒక ఖడ్గాన్ని తన కుడి కాలు తొడ వైపున కట్టుకుంటాడు. ఆ వస్త్రంలో కట్టుకొని వెళ్తాడు. వెళ్ళి కప్పం కట్టి రాజుతో ఒక విషయం చెప్తాడు. రాజా, మీకు ఒక రహస్యం చెప్పవలసింది ఉంది, దేవుని ఒక వాక్యము దేవుడు మీకు చెప్పాలని చెప్పారు, అది చెప్పాలి నేను మీతో అని చెప్తాడు. అప్పుడు మరి ఈ రాజైన ఎగ్లోన్ అంటాడు, ఇప్పుడు కాదు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు చెప్పు అని చెప్తాడు. అయితే మిగతా వారిని ఈయన ఎవరైతే ఏహూదు తనతో వచ్చిన వారిని తిరిగి పంపించి మధ్యదారి నుండి మళ్ళీ వెనక్కి వచ్చి ఎగ్లోనును కలుస్తాడు. ఆ సమయంలో ఎగ్లోను తన విశ్రాంతి మందిరం అనగా చల్లని విశ్రాంతి మందిరంలో ఉంటాడు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే ఏసీ రూమ్ అన్న వర్డ్ మనం చెప్పొచ్చేమో. మరి ఈ రోజుల్లో మనకి ఏసీ రూమ్స్ ఉన్నట్టుగా ఆ రోజు ఎగ్లోను రాజుకి మరి ఈ చల్లని ప్రదేశము, చల్లని రూమ్ అక్కడ ప్రత్యేకింపబడి ఉంది, విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ సమయంలో మరి ఏహూదు ఎగ్లోను వద్దకు వెళ్తాడు. వెళ్ళి, రాజా, మీకు ఒక విషయం చెప్పాలి, మరి దేవుడు నన్ను పంపించాడు, ఒక రహస్యం చెప్పాలి అని చెప్పినప్పుడు మరి అన్యరాజైన ఈ ఎగ్లోను ఏం చేస్తాడంటే తన సింహాసనం నుండి లేచి నిలబడతాడు. ఎందుకంటే దేవుని మాట కదా, మరి దేవుడు మరి తనతో ఏం చెప్పబోతున్నాడో అని ఆయనకు భయము భక్తి కలిగి మరి లేచి నిలబడతాడు. మరి ఈ రోజుల్లో మనం మరి దేవుని వాక్యం వినేటప్పుడు, దేవుని యొక్క సందేశం వినేటప్పుడు మరి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో మనం పరీక్షించుకోవాలి. అన్యరాజైన మరి ఎగ్లోనే మరి దేవునికి అంతగా భయపడితే మరి మనల్ని ఏర్పరచుకున్న దేవునికి, అంత గొప్ప దేవునికి మరి మనం ఎంత భయభక్తులతో మరి ఆయన ముందు మనం సాగిలపడాలో మనం నేర్చుకోవాలి. మరి ఆ సమయంలో ఎగ్లోను లేచి నిలబడినప్పుడు ఏహూదు ఏం చేస్తాడంటే తన వెంట తెచ్చుకున్న ఆ మూరెడు కత్తిని తీసి ఆయన పొట్టలో పొడిచేస్తాడు. పొడిచినప్పుడు
ఏహూదు చాలా బలంగా ఆయన్ని పొడిచినప్పుడు ఎగ్లోను కడుపులోకి అది వెళ్ళిపోయి వీపులోకి వచ్చేస్తుంది. కానీ ఆ ఖడ్గం తీయడానికి, మరి దాన్ని పిడి తీయడానికి రాదు. ఎందుకంటే అది మొత్తం కొవ్వుతో కప్పబడి ఉంటుంది కాబట్టి అది తీయలేడు. ఆ సమయంలో మరి ఏహూదు పంచపాలి అనగా బ్యాక్ డోర్లో నుండి పారిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే ఎఫ్రాయిమీల కొండ దగ్గరికి వెళ్ళి బూరను ఊదుతాడు. బూర ఊదడం దేనికి సాదృశ్యం అనగా యుద్ధానికి సిద్ధంగా ఉండండి అని చెప్పడానికి ఆయన బూర ఊదినప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా యోర్దాను నది వద్దకు చేరి ఆ యోర్దాను నది దాటి మోయాబీలలో అనగా ఈ మోయాబు రాజైన ఎగ్లోని యొక్క సైనికుల్లో ఉన్న చాలా యుద్ధ వీరులలో పరాక్రమ శూరులను 10,000 మందిని చంపేస్తారు. చంపి మరి వారి యొక్క పట్టణాన్ని వీళ్ళు స్వాధీనపరుచుకుంటారు. ఎరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటారు. మరి ఇక్కడ చూసినట్టయితే ఏహూదు యొక్క గొప్పతనం ఏంటనగా ఆయన మామూలుగా ఎడమ చేతి వాటం గలవాడే కానీ జ్ఞానవంతుడు. తెలివిగా మరి ఎగ్లోను రాజును చంపి ఉన్నాడు. మరి చంపడమే కాకుండా తన యొక్క తోటి ఇశ్రాయేలీల సహాయాన్ని తీసుకున్నాడు. ఎందుకనగా మోయాబీలు చాలా బలవంతులు, వాళ్ళు పరాక్రమ శూరులు. మరి వారిని చంపాలి అంటే ఆయన ఒక్కరితో కాదు, మరి శత్రు సంహారణ కావాలి అని అంటే ఆయనకు ఒక సైన్యం కావాలి, వారే ఇశ్రాయేలీలు. కాబట్టి బూరను ఊది తన ఇశ్రాయేలీలను రప్పించుకొని మరి 10,000 మందిని చంపాడు. ఆ తరువాత మరి ఏహూదు నాయకత్వంలో 80 సంవత్సరాలు ఆ ఇశ్రాయేలీలు ప్రశాంత జీవితాన్ని గడిపారు. 18 సంవత్సరాలు మరి ప్రశాంత జీవనము 80 సంవత్సరాలు. మరి దేవుని కృప ఎవరికైతే తోడై ఉంటుందో, బలహీనులము కానీ శారీరకంగా బలహీనులమా, మానసిక బలహీనులమా, జ్ఞానము లేని వారమా, మరి ఎవరమైనా పర్వాలేదు, కానీ ఆయన ఎంచుకున్నట్టయితే ఆయన కార్యం కొరకు మనము ఆయన కార్యాన్ని మనం తలపెట్టి ముందుకు వెళ్ళినట్టయితే ఆయన జ్ఞానము ఆయన కృప మనపై ఉంటుంది. మరి ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక.